కాంతి జగత్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మాది నాయుడుపేట. నేను కాంతిమాల నా పేరు. ఈరోజు మనం కాంతి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఒక గంట సేపు కాంతి స్ప్రెడ్ చేస్తాము యూనివర్స్ కి. అందరము చక్కగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని కాంతి స్ప్రెడ్ చేసే ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఆత్మ బంధువులకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. కాంతి జగత్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామాలు. ఈ ఒక క్లాసు వింటున్న యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకి అందరికీ నా ప్రణామాలు. చక్కగా ఈ క్లాసు చేసుకుంటాం మాస్టర్స్. చాలా చాలా మంచి క్లాసు. హాయిగా సుఖంగా ఏ ఆలోచన లేకుండా హాయిగా కూర్చున్నాం మాస్టర్స్. కళ్ళు రెండు మూసుకొని చక్కగా కూర్చున్నాము. అద్భుతమైన ఈ యొక్క కాంతి ధ్యానాన్ని ఒక గంట సేపు ఏ ఆలోచనలు లేకుండా అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఈ విశ్వ కళ్యాణంలో భాగమై మనం కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. హాయిగా కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. నాకు ఈ ధ్యానం నేర్పించిన నా గురువు శ్రీకాంత్ సార్, గురువుకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రిజీ సార్కి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, మహాతార్ బాబాజీకి, లాహిరి మహాసేన్కి, కేసర నందగిరికి, అందరికి అమృతమూర్తులు ఈ భూమి మీద ఎవరైతే అమృతమూర్తులు ఉన్నారో ప్రతి ఒక్క మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. అందరినీ ఆహ్వానించుకుంటాం మాస్టర్స్ ఈ కాంతి ధ్యానానికి. ప్రతి ఒక్కరిని. అలాగే జిల్లేలమ్మ తల్లికి, యంగమాంబాదేవికి ఆత్మ ప్రణామాలు. స్వాగతం చెప్పుకొని అందరిని ఆహ్వానించుకున్నాం మాస్టర్స్. ఎంతో గొప్పదైన మన ఈ భరత భూమి, ఈ భూమాతకి వందనాలు చెప్తూ, భూమాతకి కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఒక గంట సేపు ఆనందంగా ఎంతో ప్రేమగా అద్భుతమైన కాంతి ధ్యానాన్ని చేస్తాం మాస్టర్స్. ముందు మన శరీరాన్ని గమనించుకోండి. హాయిగా కళ్ళు రెండు మూసుకొని మన శరీరంలో ప్రతి అణువుని గమనించండి. విశ్వశక్తితో, విశ్వమూల చైతన్యంతో మనం కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. మన పూర్ణాత్మతో, మన మూల చైతన్యంతో, అలాగే అందరి మాస్టర్స్ తో కనెక్ట్ అయిపోతాం. అలాగే సూర్య భగవానుని ఆరాతో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. సూర్య భగవానుని ఆరా నా గురువు గారైన శ్రీకాంత్ మాస్టర్ ఆరాతో నేను కనెక్ట్ అవుతున్నాను. శ్రీకాంత్ సార్ గురువు నాకు ఈ జ్ఞానాన్ని బోధించారు. ఆయన పూర్ణాత్మని నేను కనెక్ట్ చేసుకొని ఈ క్లాస్ ని నిర్వహిస్తున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు శ్రద్ధగా కాంతిని ఈ భూమాతకి, విశ్వానికి, లోక కళ్యాణం కోసం స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని హాయిగా శ్వాసను ఉచ్ఛ్వాసను గమనిస్తూ హాయిగా ఏ ఆలోచన లేకుండా ఆనందంగా అద్భుతంగా అందరం గురువులతో కలిసి కాంతి స్ప్రెడ్ చేసుకుంటాం మాస్టర్స్. విశ్వ చైతన్యంతో మమేకం అయిపోయినాం. అద్భుతమైన ఈ మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చినందుకు ఈ శరీరానికి, ఈ ఆత్మకి శతకోటి వందనాలు. ఇంతటి గొప్ప
జన్మనిచ్చి భూమి మీద పంపించినందుకు ఆ పూర్ణాత్మకి కృతజ్ఞతలు. ఇప్పుడు మనము సహస్రాన్ని గమనించుకుందాం మాస్టర్స్. అద్భుతంగా విశ్వశక్తి, అపారమైన కాంతి, విశ్వశక్తి, విశ్వం నుంచి మనం సహస్ర ఓపెన్ అయ్యి మన సహస్ర నుంచి మన బాడీ మొత్తం నిండుతుంది కాంతి ఆరా. ప్రతి ఒక్కరూ దీనికి అర్హత కలిగిన వాళ్ళే. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడు దీన్ని ఈజీగా ఉపయోగించుకునే ఒక మంచి ప్రక్రియ. దీన్ని ప్రతి ఒక్కరూ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఈ శక్తిని తీసుకోవచ్చు. ఈ శరీరాన్ని శుద్ధి చేసుకొని ఎంతో శక్తివంతంగా మార్చుకోవచ్చు మాస్టర్స్. ఇది తెలియక ఎంతో మంది మానవులు రోగాలతో, బాధలతో, దుఃఖంతో ఈ భూమి మీద ఎంతో మంది అనుభవిస్తా ఉన్నారు. అలా కాకుండా ఈ ధ్యానం వైపు, శాకాహారం వైపు వాళ్ళ మనసుని మార్చుకొని మరలించుకొని ఈ విశ్వశక్తితో అనుసంధానం అయ్యి, కాంతి శక్తితో అనుసంధానం అయ్యి ఏకంగా మనకు విశ్వం నుంచి కాంతి ద్వారా అందుతుంది. అప్పుడు ప్రతి ఒక్క నాడీ వ్యవస్థ మన శరీరంలో శుద్ధి జరగబడుతుంది. అన్ని రోగాలు, అన్ని బాధలు ఇవి ఈ ధ్యానం ద్వారానే మనకు పూర్తిగా తొలగించుకోగలుగుతాం మాస్టర్స్. ఏదైనా మనం పట్టుపడితే ఏదైనా చేయగలుగుతాం. అది మనం చేయలేమంటే ఏది చేయలేం మాస్టర్స్. ప్రతి మానవుడు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసి ఈ విశ్వశక్తిని, అపారమైన కాంతి శక్తిని ప్రతి మానవుడు తీసుకునే హక్కు ఈ భూమి మీద అందరికీ ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ శక్తిని స్వీకరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఈ భూమాతకి ఆనందాన్ని కలిగించాలి. అందుకే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఎన్నో కర్మలతో, ఎన్నో డిజైన్లతో ఈ భూమి మీద మనము జన్మ తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నా, ఎన్ని కర్మలు వచ్చినా ఈ ధ్యానం వైపు మళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కర్మలు దగ్నం అయిపోతాయి. చిన్న చిన్నగా, కొద్ది కొద్దిగా అన్ని మన జన్మ పరంపర పూర్తయ్యేటప్పటికి కర్మలన్నీ దగ్నం చేసుకొని మళ్ళీ జన్మ లేకుండా మళ్ళీ అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఈ భూమి మీద మనం అద్భుతంగా ఈ భూమి మీదకి వచ్చినాం మాస్టర్స్. అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి వచ్చినాం, ఆరోగ్యంగా జీవించడానికి వచ్చినాం. కానీ ఇక్కడ మనం వచ్చిన పర్పస్ మర్చిపోయి మనం చెడ్డదారిలో పోతూ ఏమేమో చేస్తున్నాం. అవన్నీ మర్చిపోయి అటు వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి ధ్యానం, శాకాహారం అటువైపు మన మనసుని తిప్పాలి. అప్పుడే ఇది మనకు సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే మన కోసం మనము కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా మనము చిత్తంతో మనసుని చిత్తం చేసుకొని మన మనసుని శూన్యం చేసుకొని హాయిగా మనం ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే శాకాహారం అవుతామో మన కుటుంబంలో అన్ని సమస్యలన్నీ చక్కబడతాయి. మనకు లోపల నుంచి ఆనందం అనేది వస్తుంది. అన్ని సమస్యలకి ఒకటే మూలం ధ్యానం, శాకాహారం, కాంతి జగత్. కాంతిని తీసుకోవాలి. ప్రతి క్షణం ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా మన లోపలికి కాంతి ప్రవాహం జరుగుతుంది. అదే కాంతికి మూలం. ధ్యానమే కాంతికి మూలం. ఎప్పుడైతే ప్రతి మానవుడు ధ్యానం చేస్తాడో, శాకాహారం తీసుకుంటాడో అప్పుడు ఆ మానవుడు కాంతిగా మారిపోతాడు. అద్భుతమైన కాంతిని, విశ్వం నుంచి అపారమైన కాంతి అతనిలోకి ప్రవేశించి వాళ్ళు ఒక గోల్డెన్ ఎనర్జీగా మారిపోయి వాళ్ళకున్న ప్రతి సమస్య చిన్నదైపోయి ఏ సమస్యలు లేకుండా ఈ భూమి మీద అద్భుతంగా
చేసుకుంటున్నాం మాస్టర్స్. హాయిగా మనలోకి మనం ప్రవేశిస్తున్నాం. విశ్వం నుంచి కాంతి ప్రవేశిస్తుంది. బ్రహ్మరంధ్రం నుంచి కాంతిని గమనించండి మాస్టర్స్. విశ్వంతో మనం కనెక్ట్ అయిపోయినాం. విశ్వ మూల చైతన్యంతో, మన గురువు గారి మూల చైతన్యంతో, ఆరాతో, ఆ సూర్య భగవాను ఆరాతో, మూల చైతన్యంతో కనెక్ట్ అయిపోయిన మాస్టర్స్. మనం అద్భుతమైన కాంతిగా మెరిసిపోతున్నాము. కాంతి మన లోపలికి ప్రవాహం జరుగుతుంది మాస్టర్స్. హాయిగా కళ్ళు తెరవకుండా చిత్తంతో, ఆనందంతో ఎంతో అద్భుతమైన శ్వాసను, కాంతి శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మనం తీసుకున్న ప్రతి శ్వాస కాంతిగా వస్తుంది. మనం తీసుకున్న ప్రతి శ్వాస కాంతిగా వస్తూ కాంతిగా మళ్ళీ బయటికి వెళ్తుంది. గమనించండి మాస్టర్స్. మనం కాంతి లోకాల నుంచి వచ్చిన వారం. మానవులే మాధవులని పెద్దవారు చెప్తుంటారు. ఈ మానవుడే మాధవుడు. కానీ ఈ మాయలో చిక్కుకొని మర్చిపోయి చేయరాని కర్మలు చేస్తూ జీవుల్ని హింసిస్తూ అలా వాళ్ళు బాధల్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాదు మాస్టర్స్. మనం ఈ భూమి మీదకి వచ్చింది, మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, అసలు మనం ఎవరివి, ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటి మంది అని ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఏదో వచ్చాము, ఉన్నాము, తింటున్నాము, చేస్తున్నాము, అలా హాయిగా గడిచిపోతుంది జీవితం, మళ్ళీ అయిపోయింది వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు మాస్టర్స్. ఈ భూమి మీదకి మనం ఏదో ఒక పని మీదే మనం భూమి మీదకి వస్తాం. ఆ పనిని మనం చేసి పూర్తి చేసి మళ్ళీ తిరిగి లోకానికి, మనం వచ్చిన లోకానికి చేరాలి. అది తెలుసుకోవాలంటే ధ్యానమే శరణం. మనం ధ్యానాన్ని శరణ కోరాలి. శాకాహారాన్ని మనము పాటించాలి. అప్పుడే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనము అద్భుతంగా మన జీవితాన్ని ఆనందంగా, అద్భుతంగా, హాయిగా, ఏ బాధలు లేకుండా అద్భుతంగా కొనసాగించవచ్చు. ఈ ధ్యానం లేకపోతే, ఈ శాకాహారం లేకపోతే మనము చాలా నరకాన్ని ఈ భూమి మీద చూస్తుంటారు మానవుడు. అలా కాదు మాస్టర్స్. ధ్యానం వైపు రావాలి. ప్రతి మానవుడు ధ్యానం వైపు రావాలి. శాకాహారమే తీసుకోవాలి. అలా మారాలి ప్రతి మానవుడు. మనం వచ్చిన పని ఏందో మనకు తెలియాలి. అసలు మనం ఎవరినో మనం తెలుసుకోవాలి. ఇక్కడికి దేనికి వచ్చినామో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈ మాయ అనేది తొలగుతుంది మాస్టర్స్. లేకపోతే ఈ మాయలో పడి జీవితం మొత్తం, వచ్చిన ఆయుష్ మొత్తం వ్యర్థమైపోయి ఎందుకు పనికి రాకుండా జన్మ చక్రంలో పడి మళ్ళీ 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 జన్మ ఎత్తుతూనే ఉండాల్సి వస్తుంది. ఈ బాధలు అనుభవిస్తూనే, ఈ రోగాలు అనుభవిస్తూనే మళ్ళీ జన్మ చక్రంలో పడి కాలచక్రాన్ని తిరుగుతున్నట్టు మన జన్మ చక్రాలు తిరుగుతూనే ఉంటాయి. అలా కాదు మాస్టర్స్. మనం వచ్చిన పర్పస్ మనం తెలుసుకోవాలి. మనం దేనికి వచ్చామని. అందుకే ఈ కాంతి జగత్ ఉద్భవించింది భూమి మీద. ఇన్ని సంవత్సరాలు పత్రిజీ సారు శ్వాస మీద ధ్యాస, కాంతి ధ్యాన జగత్, శాకాహార జగత్ అని మనకు బోధించారు మన పత్రిజీ సారు. అలాగే ఇప్పుడు సారు చెప్పిన ప్రతి మాట భూమి మొత్తం విశ్వం మొత్తం వ్యాపించేసింది. ప్రతి అణువణువు, ప్రతి ఒక్క చోట ఈ కాంతి జగత్ అయిపోవాలని మన కాంతి శ్రీకాంత్ సార్, హాస్టల్ శ్రీకాంత్ సార్ ఒక కంకణం కట్టుకున్నాడు. ఆయన వచ్చిన పని ఈ భూమండలాన్ని మొత్తం కాంతిగా మార్చడానికి వచ్చారు.
హాస్టల్ శ్రీకాంత్ సార్ వల్ల కాంతి జగత్ అనేది ఈ భూమి మీద ప్రబలుతుంది. పత్రిజీ సారు శాకాహార జగత్, శ్వాస మీద ధ్యాస, ధ్యాన జగత్ చెప్పారు. ఇప్పుడు ఈ మన శ్రీకాంత్ గురువు గారు హాస్టల్ శ్రీకాంత్ సార్ వచ్చి కాంతి జగత్ వైపు ఈ భూమిని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగం ఒక మెట్టు అయిపోయింది. నెక్స్ట్ మెట్టు కాంతి జగత్, ఇదే హైయెస్ట్ మెట్టు. అన్ని లోకాల నుంచి అందరూ మాస్టర్స్ ఎంతో ఆనందంగా అద్భుతంగా మనకు సహాయ సహకారాల్ని అందిస్తున్నారు మాస్టర్స్. మనము ఈ కాంతితో ఈ భూమండలాన్ని మొత్తాన్ని కాంతియుతంగా చేయాలి. మన గురువు గారు అనుకునింది ఇదే, మనం చేయాల్సింది కూడా ఇదే. మనల్ని ఒక్క రూపాయి మన మీద ఆశపడకుండా, దేనికి ఫీజులు లేకుండా మనల్ని అంత అద్భుతంగా మనల్ని కాంతిగా మార్చి ఈ భూమి మీద ప్రతి మానవుడు కాంతిగా జీవించాలి, ఏ బాధలు ఉండకూడదు, అందరూ ఆరోగ్యంగా జీవించాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి దానికి ఫీజులు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద. అలా కాదు మాస్టర్స్, మన హాస్టల్ శ్రీకాంత్ సారు అన్ని ఫ్రీ. పత్రిజీ సార్ ఎలాగైతే ఫ్రీ 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 అని చెప్పారో అలాగే ఫ్రీగా మనకు ధ్యానం నేర్పిస్తున్నారు, కాంతి నేర్పిస్తున్నారు. అన్ని లోకాలు చుట్టేటుగా మనల్ని చూపిస్తున్నారు. ఈ ధ్యానంలో, కాంతి ధ్యానంలో మనమే దేవుళ్ళు అని మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అద్భుతంగా ఈ భూమి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనల్ని మనం గమనించుకుందాం మాస్టర్స్. ప్రజ్ఞా చక్ర కాంతిగా మారిపోయింది మాస్టర్స్. బాడీ మొత్తం కాంతిగా ఏర్పడతా ఉంది. పిరమిడ్ షేప్ లో ఒక పిరమిడ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మన ఈ శరీరం, మనం కూర్చున్న ఆసనం పిరమిడ్ మాదిరిగా ఏర్పడిపోయింది. గమనించండి మాస్టర్స్. అక్కడి నుంచి కాంతి ప్రవాహం జరుగుతుంది. పిరమిడ్ కి ఎట్టే విశ్వం నుంచి కాంతి ప్రవాహం జరుగుతుందో ఈ శరీరానికి, ఈ బాడీకి, ఈ ఆత్మకి కాంతి ప్రవాహం జరుగుతుంది. ప్రతి అణువణువు కాంతిగా మారుతుంది. మూలాధార కాంతిగా మారింది మాస్టర్స్. మూలాధార చక్ర మన పాదాలు, మోకాళ్ళు, మన తొడలు, ఇంటి భాగము, అలాగే మన మల విసర్జన రంధ్రము, జల విసర్జన రంధ్రము, అక్కడ ఉన్న ప్రతి ఒక్క అవయవము అంతా కాంతిగా మారిపోతుంది మాస్టర్స్. మొత్తం గోల్డెన్ కాంతిగా మారిపోతుంది. గమనించండి. కాంతి 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 అద్భుతమైన కాంతి, ప్రేమ కాంతి. అందరు మాస్టర్స్, ఈ ముందోకాలంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్, మహాతార్ బాబాజీ, అలాగే లాహిరి మహాశయుడు, ఈ భూమి మీద నివసిస్తున్న అందరూ, ఉత్తేశ్వరానందగిరి మాస్టర్స్, పత్రిజీ సారు, ఎన్నో వేల కోట్ల మంది యోగులు ఈ పుణ్య భూమిలో పుట్టారు మాస్టర్స్. అందరూ మహానుభావులు ఈ భూమికి ఎంతో సహాయం చేస్తూ ఈ భూమి నిలబడి కాంతిగా మారడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగమై మనము కాంతిగా ఈ భూమిని మొత్తాన్ని కాంతిగా మార్చేసే ఒక పనిలో మనము ఉన్నాం. అద్భుతమైన వర్క్ మంది, కాంతి వర్క్ చేస్తున్నాం మనం. మూలాధార చక్ర కాంతిగా మారిపోయింది. అలాగే స్వాధిష్టాన చక్ర కాంతిగా మారిపోయింది. గమనించండి మాస్టర్స్. అక్కడ ఉన్న ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క నాడీ వ్యవస్థ, ప్రతి ఒక్క కండరాలు కాంతిగా మారిపోయినాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకలో గమనించండి మాస్టర్స్. మణిపూరక మొత్తం కాంతిగా మారిపోయింది. అక్కడున్న కిడ్నీలు, అక్కడున్న మన జీర్ణాశయం, అన్ని ప్రతి ఒక్క అవయవం, అక్కడున్న నాడీ వ్యవస్థ మొత్తం, నర్వ్ సిస్టమ్ మొత్తం, కండరాలు
కాంతితో కాంతి ప్రవాహంతో నిండిపోయి కాంతిగా ఆరోగ్యంగా అద్భుతంగా తయారైంది మాస్టర్స్. గమనించండి. మణిపూరక కాంతి కాంతి కాంతి. అనాహత గమనించండి మాస్టర్స్. అనాహత చక్ర. ఈ అనాహత చక్ర మొత్తం కాంతిగా మారిపోతుంది. ప్రేమ కాంతి, విశ్వమయ కాంతి, ఎంతో ప్రేమ కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. గమనించండి. అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన కాంతి, అద్భుతమైన కాంతి. అనాహత కాంతి 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 గోల్డెన్ కాంతితో ఒక విష్ణు చక్రం మాదిరిగా కాంతివంతంగా మారుతుంది మాస్టర్స్. అక్కడున్న ప్రతి ఒక్క వ్యవస్థ, ఊపిరితిత్తులు, ఉండే అక్కడున్న ప్రతి ఒక్క భాగం కాంతితో మాస్టర్స్. గమనించండి. అలాగే విశుద్ధ విశుద్ధ గమనించండి మాస్టర్స్. విశుద్ధ చక్ర. విశుద్ధ చక్రాలో మన థైరాయిడ్ గ్రంథి ఉంది మాస్టర్స్. ఆ థైరాయిడ్ గ్రంథి మొత్తం కాంతి 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 విశ్వమయ ప్రాణకాంతితో నిండిపోతా ఉంది. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని తొలిగిపోయి గోల్డెన్ కాంతిగా మారిపోతుంది మాస్టర్స్. గమనించండి. అద్భుతమైన అక్కడ అద్భుతమైన కాంతిని గమనించండి మాస్టర్స్. విశుద్ధ. ఇప్పుడు ఆజ్ఞా చక్రాన్ని గమనించండి మాస్టర్స్. ఆజ్ఞా చక్ర దివ్యమైన కాంతి. ఆజ్ఞా చక్ర ప్రతి ఒక్కరికి అక్కడ మూడో కన్ను ఉంటుంది మాస్టర్స్. ఇది ధ్యానం చేయడం వల్ల మనం ఉండే ఆలోచనలన్నీ, చెడ్డ ఆలోచనలన్నీ మన నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడు ఆజ్ఞా చక్ర మూడో కన్ను మనకు అక్కడ ఓపెన్ అవుతుంది మాస్టర్స్. మనలో ఉండే చెడ్డ ఆలోచనలన్నీ బయట పంపించేసి ఎప్పుడు ఒక చిన్న చెడ్డ ఆలోచన కూడా లోపలికి రానికూడదు. మనకు మంచి ఆలోచనలు, అద్భుతమైన కాంతిని తీసుకుంటూ అద్భుతంగా తయారైన కాంతివంతులం కదా. మనము కాంతిగా ఉండాలి. ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు చేస్తూ, మంచి మంచి పనులు చేస్తూ, అద్భుతంగా ఈ భూమికి కాంతిని స్ప్రెడ్ చేస్తూ, మనకు వీలైనంత వరకు కాంతినే ఇస్తూ, మనకు అందరికి సహాయం చేస్తూ, భూమి మీద ఈ కాంతిని పంచుతూ, మన చేతనైనంత వరకు మంచి చేస్తూ ఉంటే ఈ ఆజ్ఞా చక్ర ఓపెన్ అవుతుంది మాస్టర్స్. ఇప్పుడు ప్రతి మనిషికి ధ్యానంలో కూర్చోగానే ఆటోమేటిక్ గా ఆ మూడో కన్ను అనేది అది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది మాస్టర్స్. మనం చాలా పవిత్రంగా, శుద్ధిగా, మనము చాలా పవిత్రమైన మనసుతో ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి. ఎదుటి వారు మన మీద ద్వేషంగా ఉన్నా మనము ప్రేమతో మన పాటికి మనము ప్రేమనే పంచుతూ ఉండాలి. ప్రేమనే స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ప్రేమ కాంతిని నిరంతరం పంపిస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా ఈ మనం ఉన్న చుట్టూ, మనం ఉన్న ఊరు, మనం ఉన్న ప్రాంతం మొత్తం కొద్ది కొద్దిగా మొత్తం మారిపోతుంది మాస్టర్స్. ప్రేమ ఆజ్ఞా చక్ర ఏ కల్ముషాలు లేకుండా ఆత్మ శుద్ధి అంటారు కదా మాస్టర్స్. ఆత్మ శుద్ధి లేని అంటారు, పాండ శుద్ధి లేని అంటారు. ఆ విధంగా ఆత్మ శుద్ధిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా కనిపిస్తుంది మాస్టర్స్. అప్పుడే ఆజ్ఞా చక్ర మనకు ధ్యానంలో కూర్చోగానే ఓపెన్ అయ్యి దాని నుంచి మనం అన్ని చూడగలుగుతాం. ప్రతిదీ ఆజ్ఞా చక్ర గమనించండి మాస్టర్స్. అక్కడున్న ప్రతి ఒక్క పార్ట్, మన కనులు, కనురెప్పలు, కనుగుడ్లు, కనుబొమ్మలు గమనించండి మాస్టర్స్. మన బుక్కలు, మన ముక్కు, మన పెదాలు, మన గడ్డం,
మన చెవులు అన్నిటికీ ఈ ఆజ్ఞా చక్ర నుంచి కాంతి స్ప్రెడ్ అవుతుంది. గమనించండి మాస్టర్స్. మన పళ్ళు, మన చిగుళ్ళు, నాలుక, కొండ నాలుక మొత్తం కాంతిగా మారిపోతుంది మాస్టర్స్. కాంతి 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 కాంతి. ఆజ్ఞా చక్ర కాంతి, ఆజ్ఞా చక్ర కాంతి. అలాగే సహస్ర గమనించండి మాస్టర్స్. సహస్ర ఓపెన్ అయింది మాస్టర్స్. ఒక పెద్ద కొలను, అద్భుతమైన కొలను మాదిరిగా ఓపెన్ అయింది. అక్కడి నుంచి జలపాతం మన బాడీ మొత్తం ప్రవహిస్తుంది. కాంతి కాంతి ప్రవహిస్తుంది మాస్టర్స్. ఆ కాంతిని గమనిస్తూ ఆ కొలనులో పెద్ద కమలం విరబూసి ఉంది. గమనించండి మాస్టర్స్. ఎంత పెద్ద కమలం అంటే ఎన్నో వేల రేకుల గల గొప్ప కమలం కాంతి రేకులతో విరబూసి కాంతివంతంగా విశ్వం నుంచి కాంతిని తీసుకుంటూ అద్భుతంగా ఆ కొలను మెరుస్తూ మొత్తం కాంతివంతంగా ఉంది ఆ కొలను. గమనించండి మాస్టర్స్. కాంతి కాంతి కొలను గమనించండి మాస్టర్స్. అద్భుతమైన ఆ కమలాన్ని, వేల రేకుల కమలాన్ని గమనించండి మాస్టర్స్. అపారమైన విశ్వం నుంచి ఆ ప్రవాహం ఆ కొలంలోకి కాంతి ప్రవాహం ప్రవహిస్తుంది మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతి ప్రవాహంతో మనము ప్రతి చోట కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. ముందు మనము ఆ పరమేశ్వరుడు నివసిస్తున్న ఆ కైలాస మానస సరోవరానికి కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. అలాగే కాంతి కైలాస పర్వతానికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ పరమశివుడు, ఆ పార్వతీ మాత, నందీశ్వరులు, గణపతులు అక్కడ నివసిస్తున్నారు. ఆ కైలాస పర్వతానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అక్కడున్న గంగామాత, యమునామాత, గంగామాతకి, అక్కడున్న నదులకి, పర్వతాలకి, సెలయేర్లకి అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పుణ్య నదులు, అక్కడ ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి మాస్టర్స్. ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి మాస్టర్స్. ఆ పుణ్య నదులకన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ పుణ్య నదుల్లోని గంగా మాతని స్వీకరించండి మాస్టర్స్. ఆ పుణ్య నదుల్లో ఉన్న గంగా మాతని స్వీకరించండి మాస్టర్స్. ఎంతో కాంతివంతంగా ఉంది ఆ గంగా. అలాగే విష్ణు లోకంలో ఆ ఆయన ఆ మహావిష్ణువు ఆ నాగశేషువు మీద, ఆ పాన్పు మీద పవలించి లక్ష్మీ మాతతో ఎంతో ఆనందంతో ఉన్నారు మాస్టర్స్. గమనించండి. లక్ష్మీ మాతకి, ఆ విష్ణుమూర్తికి, ఆ నాగశేషుడికి, ఆ నాగేంద్ర స్వామికి, ఆ పాల సముద్రానికి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే బ్రహ్మలోకానికి వెళ్దాం మాస్టర్స్. అక్కడ బ్రహ్మదేవుడికి, సరస్వతి మాతకి, అక్కడున్న మునులకి, యోగులకి, మహానుభావులకి, అక్కడున్న దేవకన్యలకి అందరికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ దేవలోకానికంతా, అక్కడున్న దేవలోకానికి అంతటికి అందరికి, అక్కడున్న బ్రహ్మలోకానికి అంతటికి, ఆ బ్రహ్మదేవునికి, అక్కడ ఎవరైతే ఆ సభలో ఉన్నారో అందరికి, ఆ దేవతలందరికీ అందరికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే ఎన్నో శిఖరాలు, ఎన్నో కొండలు ఉన్నాయి మాస్టర్స్. ఆ కొండల్లో అద్భుతమైన శక్తి దాగుంది మాస్టర్స్. ఆ కొండల్లో ఆ శక్తిని స్వీకరించండి మాస్టర్స్. పర్వతాలు, సెలయేర్లు, ఆ కొండల మీద ఉన్న, శిఖరాల మీద ఉన్న అద్భుతమైన వృక్షాలు, వన దేవతలు,
అక్కడున్న ఏంజల్ మాస్టర్స్, ఎంతో మంది ఏంజల్ మాస్టర్స్ నివసిస్తున్నారు మాస్టర్స్. అక్కడ ఆ పర్వతాలలో, ఆ చలయేర్లలో, ఆ జలపాతాలలో, అద్భుతమైన శిఖరాలలో ఎంతో మంది కాంతిగా ఎంతో మంది ఉన్నారు. కాంతి యోధులు, కాంతి లోకవాసులు నివసిస్తున్నారు. అక్కడున్న ప్రతి శిఖరానికి, ప్రతి ఒక్క కొండకి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే ఇక్కడున్న 7 కొండల వెంకటేశ్వర స్వామి కొండ, 7 కొండలు ఉన్నాయి మాస్టర్స్. 7 కొండల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది మాస్టర్స్. అందరికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ కొండలకన్నిటికీ కాంతిని పంపించండి. ఆ 7 కొండలకి కాంతిని పంపించండి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి నివసిస్తున్న ఆ ప్రదేశంలో, ఆయన ఉన్న ఆ బావిలో ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ స్వామి నివసిస్తున్నాడు 7వ కొండ మీద. అక్కడ ఎంతో బంగారు కొండలాగా కాంతివంతంగా ఉంది. ఆ కొండకి కాంతిని పంపించండి. ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామికి కాంతిని పంపించండి. ఆయన ఈ లోక కళ్యాణం కోసం, ఈ కాంతి జగత్ కోసం ప్రతి ఒక్క మానవుడు శాకాహారిగా మారి, ఈ మానవుడు మాధవుడుగా మారాలని, తనను తాను తెలుసుకోవాలని, అద్భుతంగా మారాలని, తను భగవంతుడని తెలుసుకోవాలని ఆయన ఎన్నో యుగాల నుంచి ధ్యానం చేస్తున్నాడు మాస్టర్స్. ఆ కాంతి బాయిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆ కాంతి బాయికి, ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామికి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలకి, అక్కడ ఉన్న ఆ పుష్కరిణికి, ఆ సెలయేర్లకి, ఆ పక్కన ఉన్న వరాహ స్వామికి, లక్ష్మీ మాతకి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడున్న ఆంజనేయ స్వామి, ఆ పుష్కరిణికి కాపలాగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి 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 కాంతి, బంగారు కాంతి, అద్భుతమైన కాంతి, అమృతమైన కాంతి, అపారమైన కాంతి, ఈ ప్రేమ కాంతిని అందరికీ ఆ కొండ మీద నివసిస్తున్న ప్రతి ఒక్క దేవతలకి పంపించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ధ్యానంలో ఉన్నారు మాస్టర్స్. ఈ లోక కళ్యాణం కోసం ప్రతి క్షణం వాళ్ళు ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. వాళ్ళకందరికి కాంతి చాలా చాలా అవసరం మాస్టర్స్. వాళ్ళకందరికి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే అక్కడే ఎదురుగా ఉన్న యంగమాంబా దేవికి కాంతిని పంపించండి మాస్టర్స్. అమ్మా యంగమాంబా దేవి, మా కాంతిని స్వీకరించి తల్లి. ఈ భూమి మొత్తం శాకాహారం అవ్వాలి, ధ్యానమయం అవ్వాలి, కాంతిమయం అవ్వాలి మా అమ్మ. లింగమాంబ దేవి, మా కాంతిని స్వీకరించు తల్లి, మా కాంతిని స్వీకరించు. లింగమాంబ దేవి కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి 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 కాంతి, ఆ అన్నదాన సత్రానికి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడ వచ్చిన ప్రతి భక్తులు ఆ ప్రసాదాన్ని ఆ లింగమాంబాదేవి సత్రంలో తీసుకుంటున్న ప్రసాదం అమృతం లాగా వాళ్ళకి మారి, కాంతిగా మారి, ప్రతి ఒక్కరు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన ప్రతి మానవుడు యోధులుగా, కాంతి యోధులుగా, జ్ఞాన యోధులుగా ఈ భూమి కోసం, ఈ విశ్వం కోసం, ఈ భూమండలాన్ని కాంతిమయం చేయడం కోసం ప్రతి ఒక్కరు జ్ఞానులుగా మారి, శాకాహారులుగా మారి, వాళ్ళు వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన ఒక సంకల్పాన్ని వాళ్ళు ఎరుకతో తెలుసుకొని, అందరూ మానవులు కాదు మాధవులు మనం తెలుసుకొని ఈ భూమి మీద హింసని పారద్వాలాలి మాస్టర్స్. అలాంటి అద్భుతమైన థాట్ వాళ్ళ లోపలికి ప్రవేశించాలి మాస్టర్స్. వాళ్ళ లోపలికి అద్భుతమైన థాట్ ప్రవేశించాలి. ఆ కొండ మీద కాలు పెట్టిన ప్రతి మానవుడు అద్భుతమైన థాట్ మైండ్ లో పెట్టుకొని మాధవుడుగా తిరిగి ఈ భూమి మీద అడుగు పెట్టి
మానవుడుగా మాధవుడుగా మారి మానవుడే మాధవుడని తెలుసుకోవాలి. అప్పుడే ఈ భూమి సస్యశ్యామలంగా కాంతివంతంగా మారేదానికి ఎంతో టైం పట్టదు మాస్టర్స్. అతి తొందరలో కాంతిగా మారేదానికి ఛాన్స్ ఉంది మాస్టర్స్. దగ్గరలోనే కాంతిగా మారేదానికి రోజులు దగ్గరలోనే ఉంది. అందుకే ప్రతి మానవుడు ఆ కొండ ఎక్కిన ప్రతి మానవుడు మాధవుడుగా మారాలి, శాకాహారిగా మారాలి, జ్ఞానిగా మారాలి. ప్రతి మానవుడు కాంతిగా మారాలి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏమిటో తనను తాను తెలుసుకోవాలి. అలాంటి అద్భుతమైన కాంతి 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 కాంతిగా మారిపోవాలి మాస్టర్స్. ఆ కొండ మీద ఎవరైతే వెళ్తున్నారో, ఆ కొండని ఎవరైతే తాకుతున్నారో, ఎవరైతే ఆ కొండని ఎక్కి అక్కడికి ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలని అనుకుంటున్నారో, ఆ వెంకటేశ్వర స్వామి మహత్యంతో ఆయన కాంతితో ప్రతి ఒక్కరూ కాంతిగా మారి ప్రతి ఒక్కరూ శాకాహారులు అవుదురుగాక, ధ్యానులు అవుదురుగాక, కాంతి జగత్ కోసం పనిచేస్తురుగాక, కాంతి జగత్తో భాగమవుదురుగాక, ఈ విశ్వ కళ్యాణంలో భాగమవుదురుగాక, ఈ విశ్వ కళ్యాణంలో భాగమవుదురుగాక, ఈ విశ్వ కళ్యాణంలో భాగమవుదురుగాక. ఈ భూమండలం మొత్తాన్ని కాంతిగా మార్చేదానికి పనిచేయాలి. ఈ భూమి మొత్తం కాంతిగా అద్భుతంగా పనిచేయాలి. ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి కోసం విశ్వ కళ్యాణం కోసం పనిచేయాలి. తను వచ్చిన మార్గం, తను వచ్చిన పని తెలుసుకొని మాధవుడుగా మారాలి. అలాంటి కాంతిని ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి కొండ మొత్తం 7వ కొండ మొత్తం బంగారు కొండ ఎక్కిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కాంతిగా కాంతిగా శాకాహారులు, ధ్యానులు, కాంతి జగత్ వైపు రావాలి, కాంతి జగత్ వైపు రావాలి. ప్రతి ఒక్కరు కాంతి జగత్ వైపు రావాలి. అప్పుడే ఈ భూమి మొత్తం కాంతిగా మారిపోతుంది. ప్రతి మానవుడు కాంతి జగత్ వైపు రావాలి అని ఒక కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి సంకల్పం పెట్టండి. ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా హాయిగా జీవించాలి మాస్టర్స్. ఈ భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు హాయిగా ఆనందంగా తన పిల్లా పాపలతో, తన కుటుంబంతో, తన బంధువులతో హాయిగా జీవించాలి. ఎలా జీవించాలి? తను వచ్చిన పని మర్చిపోయి ఏదేదో చేస్తున్నాం అలా కాదు మాస్టర్స్. అద్భుతంగా జీవించాలి. వాళ్ళు ధ్యానం వైపు రావాలి, వాళ్ళ కుటుంబాలతో ఆనందంగా జీవించాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రతి మనిషి ధ్యానం చేయాలి, శాకాహారంగా ఉండాలి. అప్పుడే అందరూ ప్రతి మనిషి వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ బంధువులతో, వాళ్ళ పిల్ల పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ కుటుంబం హాయిగా ఆనందంగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారు మాస్టర్స్. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి మనిషి ధ్యానులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి మాస్టర్స్. ప్రతి ఒక్క మనిషి ధ్యానులు అవ్వాలి మాస్టర్స్, ధ్యానులు అవ్వాలి. అలాగే యాదగిరి నరసింహస్వామి, యాదగిరి నరసింహస్వామి, పెంచుల కోన నరసింహస్వామికి కాంతిని పంపించాడు మాస్టర్స్. ఆ కొండకి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ కొండకి కాంతిని పంపించండి. కాంతి 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 కాంతి. లక్ష్మీ నరసింహస్వామికి కాంతి, అక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి పర్వతానికి కాంతి, ఆ శిఖరాలకు కాంతి, ఆ అడవులకు కాంతి, అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్క దేవతామూర్తులకి కాంతి, ఆ అడవిలో నివసిస్తున్న ప్రతి ఒక్క జంతువు చీమల కాడి నుంచి ఏనుగుల వరకు ఆ అడవిలో జీవిస్తున్నాయి మాస్టర్స్. ప్రతి ఒక్క జీవుడికి, ప్రతి ఒక్క జీవుడు ఈ భూమి మీద స్వతంత్రంగా హాయిగా మన వల్లే జీవించాలని వచ్చినారు. వాళ్ళు హాయిగా జీవించనివ్వాలి మాస్టర్స్. మనము వాళ్ళకి కాంతిని పంపించండి. ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క జీవికి, పక్షులకి, పాములకి, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కోటికి
ఎన్నో వేల కోట్ల ప్రాణులు ఆ అడవిలో నివసిస్తున్నాయి మాస్టర్స్. ఆ పర్వతాలలో తలదాచుకొని అక్కడే ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవజాతికి, ప్రతి ఒక్క జీవుడికి కాంతి 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 కాంతి, అద్భుతమైన కాంతి, ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. ప్రేమ కాంతిని పంపించండి. కాంతి కాంతి కాంతి. ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి ఒక్కరికి, అక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి ఆనందాన్ని, అద్భుతాన్ని కలిగించి వాళ్ళని ప్రతి ఒక్కరిని శాకాహారులయ్యేట్టుగా ఆయనలో ఉన్న కాంతిని వాళ్ళకి స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి శాకాహారులుగా తిరిగి వచ్చేట్టుగా ఆ లక్ష్మీ నరసింహస్వామి కాంతిని స్ప్రెడ్ చేయాలని, లక్ష్మీ నరసింహస్వామికి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కాంతిగా మారి శాకాహారులుగా మారాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి 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 కాంతి, అద్భుతమైన కాంతి. అలాగే జిల్లేళ్ళమ్మ తల్లి, జిల్లేళ్ళమ్మ తల్లికి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే మహాతార్ బాబాజీకి కాంతిని పంపించండి మాస్టర్స్. ప్రతి క్షణం మన వెంట ఉండి ఈ కాంతి జగత్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మనలోనే తాను, తానులోనే మనం అంటూ మనలో మమేకమై మనల్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్న ఆ మహాతార్ బాబాజీకి కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి కాంతి కాంతి, మహాతార్ బాబాజీ గుహకి కాంతి. ఆయన నివసిస్తున్న, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడైతే అక్కడ ఉన్నారని, ఎక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నారో ప్రతి ఒక్క మానవుడికి కాంతి కాంతి కాంతి. అలాగే గంగామాతకి కాంతిని పంపించండి మాస్టర్స్. గంగామాతకి, సముద్ర దేవునికి కాంతిని పంపించండి మాస్టర్స్. సముద్రాలకి, సెలయేర్లకి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ సముద్రాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రాణి కోటికి కాంతిని పంపించండి మాస్టర్స్. ప్రతి ఒక్క ప్రాణి, ఆ సముద్రంలో ఎన్నో వేల కోట్ల ప్రాణులు జీవిస్తున్నాయి మాస్టర్స్. అందరూ కాంతిగా ఆనందంగా జీవించాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ సముద్ర దేవునికి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే ఈ భూమాతకి కాంతిని పంపించండి మాస్టర్స్. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కాంతిగా మారాలి, కాంతిగా మారాలి. అలాగే ఈ ఒక సైనికులు ఈ భూమిని మనం కాంతి చేయాలని మన ప్రయత్నంలో ఉన్నాం మాస్టర్స్. కానీ ఇక్కడే కొన్ని యుద్ధాలు ఏవేవో జరుగుతున్నాయి. అలా జరగకుండా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి. ఇక్కడ సైనికులు ఏమి కాపలాదారులు ఏమి లేకుండా అవ్వాలి. దేనికి కాపలా, ఎవరికి కాపలా, ఎందుకు కాపలా అవసరం లేదు మాస్టర్స్. ఎవరి జీవితం వాళ్ళు అలా అద్భుతంగా జీవించాలి ప్రతి ఒక్కరు. ఎవరి మీద ఎవరికి దేశం లేదు, ఇక్కడ ఎవరి మీద ఎవరికి కక్షలు లేవు. అలాంటి ప్రేమ కాంతి ప్రతి మానవుల్లో ప్రవహించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సైనికులకి కాంతిని పంపించండి. వాళ్ళు అవసరం లేకుండా ఈ భూమి ఆనందంగా, అద్భుతంగా, కాంతివంతంగా అవ్వాలని. ఈ భరత భూమి ఎంతో అద్భుతమైన భూమి. ఈ భరత భూమికి ఎవరు కాపలాదారులు కాయలేరు మాస్టర్స్. ఎవరికి ఎవరు కాపలా మాస్టర్స్? ఎవరిని ఎవరు కాపలా కాస్తుంది? భూమాతకి ఎవరు కాపలా కాయగలరు? అలాంటివేమి ఈ భూమి లేదు. ప్రతి ఒక్కరు, అందరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి, కరుణ కలిగి, దయ కలిగి, కాంతి, ఒకరికొకరు కాంతి పంపించుకుంటూ అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు శాకాహారులుగా, జ్ఞానులుగా ఈ భూమి మీద కాంతిదారులుగా జీవించాలి, కాంతిదారులుగా జీవించాలి. ఎవరికి ఎవరు హింస అనేది లేదు ఇక్కడ. హింస అనే మాటే లేదు. అలాంటప్పుడు ఇలాంటి కాపలాలు, ఇలాంటి పోలీస్ సంస్థ కానీ
ఏమీ ఉండకూడదు భూమి మీద, ఏమీ అవసరం లేదు కదా. అలాంటి భూమాతని సృష్టిస్తాం మాస్టర్స్ మనం. ఎవ్వరూ కాపలా లేని భూమాతని సృష్టిస్తాం మాస్టర్స్. కాంతి భూమాత, కాంతి కాంతి. ఈ సూర్య దేవుని ఆరాతో, మన గురువుల ఆరాతో, మహానుభావుల ఆరాతో ఈ భూమి మీద ఎలాంటి చెడు లేకుండా అంతా మంచే జరగాలని ప్రతి ఒక్కరూ మాధవులని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కాంతిని స్ప్రెడ్ చేస్తూ జ్ఞానం చేస్తూ ఏ జీవికి అపకారం చేయకుండా, ఏ జీవిని హింసించకుండా, కష్టపెట్టకుండా వాళ్ళంతటా వాళ్ళు హాయిగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్ల పాపలు ఎలాగో ప్రతి ప్రాణి అలాగే భూమి మీద జీవించడానికి వచ్చింది అని వాళ్ళలో అద్భుతమైన వెనుక కలిగి వాళ్ళు ఆనందంగా వాళ్ళ కుటుంబాలను జీవిస్తూ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కాంతిని పంపిస్తూ హాయిగా ఆనందాన్ని పంపిస్తూ అద్భుతంగా ప్రేమ తత్వం కలిగి కరుణాతత్వం కలిగి హాయిగా ఉండాలి మాస్టర్స్. అలాంటి అద్భుతమైన భూమండలాన్ని మనం సృష్టిస్తున్నాం మాస్టర్స్. సూర్య భగవానుని ఆరాతో కాంతి భూమిని సృష్టిస్తున్నాం మాస్టర్స్. మనం ఈ భూమి మీద కాంతి స్ప్రెడ్ అవునుగాక. కాంతి సూర్య భగవానుని కాంతి కిరణాలతో భూమి మొత్తం కాంతిగా మారిపోవునుగాక. ఈ సూర్య భగవానుడి కాంతితో, ఈ కోటి దేవతల కాంతితో ఇక్కడ ఉన్న మునులు, యోగులు, ఋషులు, మహానుభావులు అందరి కాంతితో, కాంతి ఆరాతో ఈ భూమి మొత్తం కాంతిగా అయిపోవాలి మాస్టర్స్. కాంతిగా అయిపోతుంది. గమనించండి, గమనించండి. కాంతి భూమిని గమనించండి. కాంతి భూమి, కాంతి భూమి, అద్భుతమైన భూమి, ఆనందమైన భూమి, గోల్డెన్ భూమి. ఈ గోల్డ్, ఈ బంగారు లోకం, ఈ బంగారు లోకం లాగా బంగారు భూమిగా కాంతిగా మెరిసిపోతుంది మాస్టర్స్. భూమి చుట్టూ కాంతి ఆరాతో, కాంతులతో ఎన్నో వేల రెట్ల కాంతి ప్రవాహం జరుగుతుంది. కాంతి కిరణాలతో అద్భుతంగా ఉంది మన భూమి. మనం ఆ భూమి మీద ఎంతో అద్భుతంగా కాంతిగా జీవిస్తున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ప్రతి జీవి ఉల్లాసంగా, ఉత్సాహంగా, అద్భుతంగా జీవిస్తుంది. కాంతిగా జీవిస్తుంది, కాంతిగా జీవిస్తుంది మాస్టర్స్. ఇది కావాలి, ఇదే కావాలి భూమాతకి, ఇదే కావాలి. ప్రతి జీవి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవి ఆనందంగా జీవించాలి, అద్భుతంగా జీవించాలి. అదే కావాలి భూమాత. ఆమె కోరుకునేది. ప్రతి వృక్ష జాతి ఎంతో అద్భుతంగా, ఆనందంగా, చిరునవ్వులతో, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంతో అద్భుతంగా ఉంది. ఇదే కావాలి భూమాత, ఇదే కావాలి భూమాత. ప్రతి వృక్ష జాతి ఎంతో ఆనందంగా ఉంది, ప్రతి జంతు జాతి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే మాస్టర్స్ కాంతి భూమి, కాంతి భూమి, ఇదే బంగారు భూమి, ఇదే ఆనంద భూమి, ఇదే స్వర్గం, ఇదే స్వర్గం మాస్టర్స్. ఎక్కడో లేదు స్వర్గం, ఇక్కడే ఉంది స్వర్గం. మనం జీవిస్తున్నదే స్వర్గం, మనం జీవిస్తున్నదే స్వర్గం, ఇదే స్వర్గం. మనము ఎప్పుడైతే మనం కాంతిగా ప్రతి జీవిని కాంతిగా మనం గమనించగలుగుతాము, ఈ భూమి మొత్తం కాంతిగా చూడగలుగుతాము. అప్పుడే మాస్టర్స్ ఇదే స్వర్గం. ఈ స్వర్గంలో ఏమీ ఉండదు మాస్టర్స్. ఏ కల్మషాలు ఉండవు, ఏ కుట్రలు ఉండవు, ఏమీ ఉండవు. అంత స్వర్గమే, అంత ఆనందమే, అంత అద్భుతమే. ఏం కావాలి మాస్టర్స్? వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చినామా? మనము తల్లి గర్భం నుంచి మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చామా? ఏమి తీసుకురాలి. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చేయాలి, చేసిందే మళ్ళీ మనతో వస్తాదంటాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాం గమనించాలి. ప్రతి మనిషి ఏం చేస్తున్నాం, ఊరికి ఏం చేస్తున్నాం, అపకారం చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఊరికన్నా మంచి చేస్తున్నావా, అది గమనించాలి. అది గమనించి మనం వెళ్ళేటప్పుడు మన మంచి మనతో వస్తారు మాస్టర్స్. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి, అలాగే మంచిని చేయాలి మాస్టర్స్. అద్భుతంగా కాంతిగా ఈ భూమిని మార్చాలంటే మంచి పనులు చేయాలి మాస్టర్స్. అప్పుడే మాస్టర్స్ మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాలి. అలాగే మనం తల్లి గర్భం నుంచి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. అది ప్రతి మానవుడికి తెలుసు మాస్టర్స్.
ప్రతి మానవుడికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి తెలుసు. కానీ ఏదో తెలియదు ఆరాటం, ఏదో తెలియని ఆశ వాళ్ళల్లో అలాంటివి పుచ్చుకుపోయి అల్లాడిపోతున్నారు. శాంతి లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా అన్న కొల్లారంగా వాళ్ళ మనసుని అందరు గొడవ చేసుకుంటున్నారు. మాస్టర్స్ వద్దు, మాస్టర్స్ వద్దు. ఆనందంగా జీవిద్దాం, అద్భుతంగా జీవిద్దాం, కాంతిగా జీవిద్దాం. కాంతి కోసం విశ్వ కళ్యాణంలో భాగం అవుదాం. ఈ విశ్వానికి కాంతిని పంచుతూ మన కుటుంబంతో, మన పరిసరాలతో, మన చుట్టుపక్కల మనం ఉన్న వ్యవస్థతో ఆనందంగా జీవించి, అద్భుతంగా జీవించి వెళ్ళేటప్పుడు కూడా అద్భుతంగా మనము వెళ్ళిపోదాం మాస్టర్స్. అంతేగాని వచ్చేటప్పుడు తీసుకురావు, వెళ్ళేటప్పుడు తీసుకుపోం. అది తెలుసుకొని ప్రతి ఒక్క మానవుడు ఎరుకతో ఉండి దాన్ని మర్చిపోకుండా ఈ భూమాత కోసం, ఈ భూమి మీద ఎలాంటి దుష్టాలు చేయకుండా మంచి పనులు చేస్తూ, మంచిగా ప్రవర్తిస్తూ, ఏ జీవిని హింసించకుండా, ఏ జీవికి చిన్న అపకారం కాదు చేయకుండా జీవించాలి మాస్టర్స్. ఇందుకోసమే భూమి మీదకి వచ్చాం. మనకు పరీక్ష, టెస్ట్, వీళ్ళు ఎలా ఉంటారని అది మనం వెతుకుతో తెలుసుకోవాలి మాస్టర్స్. అప్పుడే మన బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన లోపల ఉండే ప్రతి ఒక్క అవయవం కావచ్చు ఆరోగ్యవంతంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటారు మాస్టర్స్. అప్పుడే అద్భుతంగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఇంకొకరికి అపకారం చేయాలంటే అది తను చుట్టూ తిరుగుతుంది. అది అలా చేయకూడదు మాస్టర్స్, అలా చేయకూడదు. మంచి చేయాలి, మనము చేస్తే మంచిగా చేయాలి. ఎప్పుడు మంచితనంగానే మాట్లాడాలి, మంచిగానే ప్రవర్తించాలి ఈ భూమి మీద. అంతేగాని చెడ్డగా అయితే ఉండకూడదు మాస్టర్స్. దానికోసం మనం ఈ భూమి మీద రాలేదు. మనం వచ్చిన పని వేరే, మనం చేసే పని వేరే. దాన్ని వదిలిపెట్టాలి ప్రతి మానవుడు. దాన్ని వదిలిపెట్టిన రోజు అంతా ఆనందమే. భూమి మొత్తం స్వర్గం మాస్టర్స్. స్వర్గంలో జీవిస్తున్న ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు స్వర్గంలో జీవిస్తున్న ఫీలింగ్స్ మన లోపలికి కలుగుతాయి మాస్టర్స్. మన బిడ్డలతో స్వర్గాన్ని అనుభవిస్తాం, మనం మన కుటుంబంతో స్వర్గంగా అనుభవిస్తాం. ఆనందంగా ఉంటుంది మన జీవితం మొత్తం. అప్పుడే ఆనందం. అలా జీవించాలి మాస్టర్స్, అలా జీవించాలి. ఈ అద్భుతమైన ఈ భూలోకంలో అద్భుతంగా జీవించాలి. అలాగే ప్రతి ఒక్కరికి కాంతి, 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 కాంతి. అలాంటి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్, అలాంటి కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే హాస్పిటల్ మాస్టర్స్, హాస్పిటల్స్ కి కాంతిని స్ప్రెడ్ చేయండి. ఇక్కడున్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, శాంతియుతంగా ప్రతి ఒక్కరు, డాక్టర్లు, నర్సులు అందరూ, అక్కడికి వచ్చిన పేషెంట్ అందరూ కాంతిగా మారి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ లోక కళ్యాణం కోసం భూమి మీదకి వచ్చామని వెనుక కలిగి అందరూ మారాలి, అందరూ మారిపోవాలి, జ్ఞానులుగా మారిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క డాక్టర్ కాంతిగా మారాలి. ప్రతి డాక్టర్ శాఖాహారుడుగా మారాలి, ధ్యానిగా మారాలి. అక్కడ పనిచేస్తున్న ప్రతి స్టాఫ్ శాఖాహారులుగా మారాలి, ధ్యానులుగా మారాలి. ధర్మయుతంగా, కాంతియుతంగా, ధర్మబద్ధంగా జీవించాలి. వాళ్ళు డబ్బు కోసం, దేనికోసమో అక్కడ పని చేయకూడదు. ధర్మం కోసం పనిచేయాలి, ధర్మం కోసమే ఉండాలి. అలాంటి కాంతిని హాస్పిటల్స్ అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి మాస్టర్స్ ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే స్కూళ్ళు, కాలేజీలు వెలిసాయో అక్కడ అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అక్కడున్న టీచర్స్, అక్కడున్న స్టూడెంట్స్, అక్కడున్న పనిచేస్తున్న స్టాఫ్ అందరూ శాఖాహారులు అవుతురుగాక, ధ్యానులు అవుతురుగాక, విశ్వ కళ్యాణంలో భాగం అవుతురుగాక, కాంతి వైపు వస్తురుగా అని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి యోధులుగా తయారవ్వాలి, ధర్మబద్ధంగా వాళ్ళు, ధర్మంగా, న్యాయంగా, ప్రేమగా, ప్రేమ మూర్తులుగా తయారవ్వాలి. ప్రతి కాలేజీలో ఉన్న లెక్చరర్స్, టీచర్స్ అందరూ ప్రేమమూర్తులుగా వాళ్ళలో మానవత్వం, అక్కడ వాళ్ళకి మనం భగవంతుల్లో ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ భగవంతు స్వరూపాలు అని వాళ్ళకి ఎరుక కలిగి ప్రవర్తించాలి. ప్రతి క్షణం
ప్రతి నిమిషం వాళ్ళు కాంతిగా మారి ఈ భూమి కోసం, విశ్వ కళ్యాణం కోసం, ఈ భూమి మా భూమండలం కాంతియుతంగా చేయడం కోసం పనిచేయాలి. ఈ భూమి ఎందుకు వచ్చినామని ప్రతి ఒక్క మాస్టర్ కి తెలియాలి. ప్రతి ఒక్క మాస్టర్ కి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ధ్యానం గురించి, శాకాహారం గురించి బోధించాలి. వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి. ఆత్మ జ్ఞానం క్లాసులు జరగాలి. ప్రతి కాలేజీలో, ప్రతి స్కూళ్ళలో ఒక సబ్జెక్టు ధ్యానం గురించి, ఒక సబ్జెక్టు జ్ఞానం గురించి, ఒక సబ్జెక్టు శాకాహారం గురించి, అలా 3 సబ్జెక్టు వాళ్ళకి బోధించాలి. క్లాసుల్లో 3 క్లాసులు స్కూళ్ళల్లో, కాలేజీల్లో అన్నిటల్లో ధ్యానం గురించి బోధించాలి మాస్టర్స్. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్. కాలేజీలకి, స్కూళ్ళకి అన్నిటికీ కాంతిని పంపించండి. అలాగే మున్సిపల్ ఆఫీసులు, ఇక్కడ వీధులు ఊడ్చేవాళ్ళు, కాలువలు ఎత్తేవాళ్ళు, చెత్త తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళకందరికీ కాంతి చాలా అవసరం. ఎంత ఓర్పుతో, సహనంతో తెల్లారేటప్పటికి వచ్చి మన ఇళ్లలో ఉండే చెత్తను మొత్తం తీసుకెళ్లిపోతారు. కాలువలన్నీ పరిశుభ్రం చేస్తారు, వీధులు మొత్తం ఊడ్చిపెడతారు. అలాంటి ఆఫీసర్స్ కి వాళ్ళకి సహాయంగా ఉంటూ ఇలా చేసే వాళ్ళకి, కాలువలు ఎత్తే వాళ్ళకి, మున్సిపల్ పనిచేసే వాళ్ళకి, అందరు వర్కర్స్ అందరికి, అక్కడ ఆఫీసుల్లో పనిచేసే ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ చేత అద్భుతంగా పని చేయించాలి. అలాగే వాళ్ళు ప్రేమతత్వంగా చూడాలి. అలాంటి వాళ్ళందరూ కూడా శాకాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి. ఈ ధ్యానం చేసి వాళ్ళు మానవులు కాదు మాధవులు అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పంచాయతీలో పనిచేసే వర్కర్స్ అందరూ, ప్రిన్సిపల్ వర్కర్స్ అందరూ శాకాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి. ధ్యానం గురించి తెలియని వాళ్ళు భూమి మీద ఎవరు లేరు మాస్టర్స్. తెలుసుకున్నాను, అది ఏ వర్క్ చేస్తున్నా ఎక్కడున్నా వాళ్ళు పూర్తి శాకాహారులయ్యి, ధ్యానులయ్యి కాంతి వైపు రావాలి, కాంతి జగత్ వైపు రావాలని కాంతిని పంపించాలి మాస్టర్స్. మున్సిపల్ ఆఫీసులకి, అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కి, వర్కర్స్ కి అందరికి కాంతి 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 కాంతిని పంపించాలి మాస్టర్స్. మున్సిపల్ ఆఫీసులకి అన్నిటికీ కాంతిని పంపించాలి మాస్టర్స్. అలాగే మండల ఆఫీసులంతా ప్రతి ఒక్కరు అక్కడ దేనికోసం ఆరాటం తెలియదు, ఏం తీసుకెళ్తామని తెలియదు, ఏం పట్టుకుపోయేదని తెలుసు వాళ్ళకి. కానీ మళ్ళీ ఏదో చేస్తున్నారు అక్కడ, అన్యాయాలు, అక్రమాలు. అలా కాకుండా అక్కడ పోయిన ప్రతి ఒక్కరికి పని చేసి పంపించాలి. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కల్పించుకుంటా, డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అట్లనేసి అందరిని పీడించి చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. వాళ్ళు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, కాంతిబద్ధంగా, వాళ్ళు ప్రేమ తత్వంతో పని చేయాలి. మండల ఆఫీసుల్లో, ప్రతి మండల ఆఫీసుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఆఫీసర్ కి కాంతిని పంపించాలి మాస్టర్స్. వాళ్ళు న్యాయబద్ధంగా పనిచేయాలి, ధర్మబద్ధంగా పనిచేయాలి, ప్రేమగా పనిచేసి పంపించాలి. అలాంటి ప్రేమ కాంతి 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 కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే పంపించండి మాస్టర్స్. ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే దేవాలయాలు మాస్టర్స్. ప్రతి ఊరికి ఎన్నో దేవాలయాలు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నాకు మంచి జరగాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలని ప్రదక్షిణాలు చేస్తూ, టెంకాయలు కొడుతూ, అభిషేకాలు చేస్తున్నారు. కానీ ధ్యానం చేసే కాడికి వచ్చేటప్పటికి కూర్చొని ఎంతసేపు మేము ధ్యానం చేయలేదు, కానీ ఎంత దూరమైనా దేవాలయానికి వెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో ఒక ఎరుక కలగాలి, మంచి ఎరుక కలగాలి, ప్రేమ ఎరుక కలగాలి. భూమి మీద వచ్చిన ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద ధ్యానం చేయాలి. ధ్యానం కోసం వచ్చాం. గుడికి వెళ్ళినా గుడిలో కూర్చొని మనం ధ్యానం చేయాలి. అరగంట ఏ మూల కూర్చొని ధ్యానం చేయాలి, శాకాహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఈ భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఆనందంగా ఉండేట్టుగా చూస్తాడని వాళ్ళకి ఎరుక కలిగేట్టుగా ప్రతి గుడికి, ఈ భూమి మీద ఎక్కడెక్కడ దేవస్థానాలు ఉన్నాయో, గుడులు ఉన్నాయో, ఆ దేవాలయాల్లో అభిషేకాలు చేసే మానవులకి, ప్రదక్షిణాలు చేసే మానవులకి, ఆ దర్శనానికి వెళ్ళే మానవులకి అందరికీ ధ్యానం 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 అనే ఎరుక కలగాలి. శాకాహారం అనే ఎరుక కలగాలి. అప్పుడే ఆ భగవంతుడు మన మీద కనికిస్తాడు, కరుణిస్తాడనే గొప్ప ఎరుక కలిగి వాళ్ళు అక్కడి నుంచి ధ్యానులుగా బయట రావాలి. ప్రతి ఒక్క మానవుడు ఈ భూమికి కాంతి యోధులుగా పనిచేయాలి, కాంతి యోధులుగా మారిపోవాలి. అలాంటి దేవాలయాల్లో అడుగు పెట్టిన ప్రతి మానవుడు ధ్యానిగా మారిపోవాలి, శాకాహారుడుగా మారిపోవాలి, కాంతి యోధుడుగా మారిపోవాలి.
కాంతి జగత్ వైపు రావాలి, కాంతి జగత్ వైపు రావాలి, జై కాంతి జగత్ అంటూ రావాలి, జై కాంతి జగత్ అంటూ రావాలి. కాంతిగా ఈ భూమి కోసం పనిచేయాలి. వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా ఆనందంగా అప్పుడే ఉంటాయి మాస్టర్స్, అప్పుడే ఉంటాయి. ఆ గుడికి వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకునేసి వస్తూ వస్తూ హింసను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలకు వండి పెడితే ఏ దేవుడైనా ఏం మంచి చేస్తాడు మాస్టర్స్? చేయడు. అందుకే వాళ్ళు ధ్యానులుగా శాకాహారులుగా మారి వాళ్ళ కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలి, అద్భుతంగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం కంపల్సరీ చేయాలి. శాకాహారులుగా 100% ఉండాలి. శాకాహారులుగా ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అది ప్రతి మానవుల్లో విరుప కలిగి మారాలి మాస్టర్స్, మారాలి. వాళ్ళ కోసం వాళ్ళు మారాలి, ఊరి కోసమో కాదు, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం, సమాజం కోసం మారాలి. ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఏ హాస్పిటల్తో పని ఉండదు, ఏ డాక్టర్లతో పని ఉండదు మాస్టర్స్. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్. ప్రతి దేవాలయానికి కాంతి పిరమిడ్ వేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతి పిరమిడ్, క్రిస్టల్ కాంతి పిరమిడ్ వేయండి మాస్టర్స్. క్రిస్టల్ కాంతి పిరమిడ్, డైమండ్ కాంతి పిరమిడ్. దేవాలయంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు డైమండ్ లాగా కాంతిగా తిరిగి రావాలి, ధ్యానులుగా. కాంతి 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 కాంతి, అద్భుతమైన కాంతి. మన కాంతి జగత్ వైపు నుంచి కాంతిని పంపిస్తున్నాం మాస్టర్స్. అందరూ కాంతిగా మారిపోవాలి. భూమి మీద ఎవ్వరు ఉండకూడదు. అందరూ ప్రతి ఒక్క కాంతి యోధులుగా తయారవ్వాలి, కాంతి యోధులుగా తయారవ్వాలి. భూమి మొత్తం కాంతి కావాలి, విశ్వం మొత్తం కాంతి కావాలి. బంగారు భూమిగా తయారవ్వాలి, స్వర్గ భూమిగా తయారవ్వాలి. ఇది స్వర్గం మాస్టర్స్, స్వర్గం ఇది. కానీ తెలియక నరకం చేసేస్తుంది, నరకమయం చేస్తుంది. కానీ తెలుసుకోవాలి, ప్రతి మనిషి కాంతి వైపు రావాల్సిందే, తప్పనిసరిగా రావాల్సిందే. రాంటే ఏ ఇబ్బందులు వాళ్ళకి పోవు, రావాల్సిందే. కాంతి 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 కాంతి. అలాగే మాస్టర్స్, రైతులకి కాంతిని పంపిస్తాం మాస్టర్స్. ప్రతి రైతు ఎరుక కలిగి పంట పండించాలి, ఎరుక కలిగి పంట పండించాలి. ఎందుకంటే అక్కడ గడ్డి మొలవకుండా మందు కొడుతున్నారు, పురుగులు రాకుండా మందులు కొడుతున్నారు. అలాంటి మందులు కొట్టకుండా ఇంతకు ముందు పాతకాలంలో ఏదైతే పాటిస్తున్నారో అవి పాటిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించాలి. ఆ భూమాతకి శోకం కలిగించకుండా ఆ భూమాతను ఆనందంగా పంటలు పండించాలి. రైతుకి జ్ఞానం కలగాలి, కాంతి కలగాలి, మందులు వాడకూడదు. ఆ మందుల వల్ల ఆ ఆహారాన్ని వాళ్ళ పిల్లలు కూడా తింటున్నారు, బంధువులు తింటున్నారు, వాళ్ళ కుటుంబం తింటుంది, అందరూ సమాజం మొత్తం తింటుంది. దానివల్ల ఎవరికి బాధ కలగకూడదు అనేసి వాళ్ళలో ఎరుక కలగాలి. రైతుకి ఎరుక కలిగి మందులు తగ్గించి అక్కడ విషపూరితమైన మందులు వాడుతున్నారు, అవన్నీ వాడకుండా ఆపేయాలి. వాళ్ళలో జ్ఞానం కలగాలి, వాళ్ళకి ఎరుక కలగాలి. ఈ సమాజానికి మనము చేస్తే మంచి చేయాలి, చెడు చేయకూడదు అని వాళ్ళకి జ్ఞానం కలగాలి మాస్టర్స్. కలిగి అద్భుతమైన వాళ్ళకి కాంతిని పంపించండి మాస్టర్స్, కాంతిని పంపించండి. నేను పెద్దవాళ్ళ కాలంలో వెంపల చెట్లు చల్లేవాడు, వెంపల గింజలు చల్లేసేవాడు. పంట అవ్వంగానే దున్నేసి ఎంపల గింజలుగా చల్లేసేవాడు. ఆ ఎంపల చెట్లు మొలిస్తే ఆ కాయలు చూసి మళ్ళా ఇటు పెట్టుకొని మళ్ళా ఇటు దున్నేవాడు. ఆ ఎంపల చెట్టుతో పురుగులు వచ్చేది బాగా, పుష్కలమైన పంటలు పండేవి. అప్పుడు అలాంటి పంటలు పండించాలి. ప్రతి వేపాకు ఈ సీజన్ లో మాఘమాసంలో వేపాకు మొత్తం రాలిపోతే మొత్తం దిబ్బగా పోసి ఎత్తికెళ్ళి పొలంలో పోసి దున్నేవాళ్ళు. వేపాకు పోసి దున్ని పంటలు పండించేవాళ్ళు. అలాంటి వేప ఆకు పోసి పంటలు పండించాలి. అలాగే వెంపల చెట్లు విత్తనాలు చల్లి వెంపల చెట్లు దున్ని అలాంటి ఆనందమైన భూమాతకి అద్భుతమైన ఆహారాన్ని ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడికి ఆరోగ్యకరమైన పంటలను అందించాలి రైతు. ప్రతి పంట ఆరోగ్యకరంగా భూమి మీదకి రావాలి, ఏ మందులు వేయకుండా పండించాలి. ఎలాగైనా పంటని ఎక్కువ దిగుబడి కోసం మందులేయాల్సిన అవసరం లేదు, అది పాపం కింద వస్తుంది మాస్టర్స్. అది మందులేసి పండిస్తే పాపం కింద వస్తుంది. ఎంతో మంది అనారోగ్యాలతో హాస్పిటల్ పాలవుతున్నారు, క్యాన్సర్లతో బాధపడుతున్నారు ఈ మందులు ఆహారాలు. అలా కాకుండా రైతుకి ఆ బాధ కలగకూడదు, ఎందుకంటే ఎంతో కష్టపడి పండిస్తున్నాడు. అదేదో మందు లేకుండా పండించి ఆ పుణ్యాన్ని అతను పుణ్యం కట్టుకోవాలి.
అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్. రైతుకి కాంతిని పంపించండి. ఆ రైతు తెలుసుకోవాలి. ఇంత ముందు పూర్వకాలంలో ఎలా అయితే పంట పండిస్తున్నారో మందులు లేకుండా అలాంటి పంటలు మళ్ళీ భూమి మీదకి రావాలి. ఈ మందులన్నీ మాయమైపోవాలి. ఆ మందులకి, ఆ కలుషితమైన మందులకి, విషపూరితమైన మందులకన్నిటికీ కాంతి పంపించి అవి మాయం చేసేసింది మాస్టర్స్. భూమి మీద నుంచి మాయమైపోవాలి. తయారు చేసే ఫ్యాక్టరీలే ఉండకూడదు. అలాంటివి ఏవి తయారు అవ్వకూడదని ఆ ఫ్యాక్టరీలకు అన్నిటికీ కాంతిని పంపించాలి. రైతుకి అలాంటి మందులు దొరకకుండా కాంతిని పంపించాలి. ఆనందంగా అప్పుడు పండించుకుంటాం. వచ్చిన వరకు సంతృప్తిగా ఆనందంగా జీవిస్తాం తన పిల్ల పాపం ఆరోగ్యంగా. అలాంటి కాంతిని పంపించాడు మాస్టర్స్. కాంతి 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 భూమాత కోసం కాంతి కాంతి కాంతి. ఈ హాస్పిటల్లో వేల వేల జనాలు విషపూరితమైన పంటలు తినడం వల్లే హాస్పిటల్కి కిక్కెచ్చిపోతున్నారు మాస్టర్స్. సందు ఉండట్లేదు. హాస్పిటల్ నిండుకి జనం. ఇంతకు ముందు ఇన్ని హాస్పిటల్ లేవు. ఎందుకంటే ఇలా పండించేవాడు కాదు. సహజంగా ప్రకృతి సహజంగా పంటలు పండించేవాడు. అప్పుడు ఇన్ని హాస్పిటల్ లేవు, ఇన్ని రోగాలు లేవు, ఇంతమంది డాక్టర్స్ లేరు. హాస్పిటల్లో ఇంత జనం ఉండేవాళ్ళుగా. ఎక్కడో ఒక హాస్పిటల్ ఉంటే దాంట్లోనే జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయో. ఆ ప్రతి హాస్పిటల్లో అసలు సందు ఉండట్లేదు జనం. అసలు ఎట్లా ఉంటున్నారంటే ఇది తిరణాలా అన్నట్టు ఉంటున్నారు. ఆ విధంగా ఎందుకు ఉంటున్నారు మాస్టర్స్? మనం తినే తిండి బట్టే, మనం ఆలోచించే ఆలోచనలు బట్టి ఆలోచనలు మార్చుకోవాలి. తిండిని సంతోషంగా ఆరోగ్యంగా పండించాలి. ఆరోగ్యకరమైన పంటని పండించాలి. అలాగే మన ఆలోచనలు మంచి ఆలోచన చేయాలి. మంచి మంచి ఆలోచనలు చేయాలి. చెడ్డ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. వాటి వల్ల హాస్పిటల్ పాలైపోతారు. అందుకని ఆలోచనలన్నీ మంచి ఆలోచనలే చెయ్యాలి. చెడ్డ ఆలోచన మన అమ్మిడికి కూడా రానికూడదు. అలాంటి అద్భుతమైన కాంతిని పంపించండి మాస్టర్స్. కాంతి 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 కాంతి. అలాగే మాస్టర్స్, మన బంధువులు ఉన్నారు మాస్టర్స్. మనకి ఎంతో మంది బంధువులు ఉంటారు ఈ భూమి మీద. ఆ బంధువులందరూ ఇవి ధ్యానం చేస్తుందంట. వెళ్ళింటికి పోతే మనకు మాంసాహారం పెట్టదు, శాకాహారం పెడతాది అని ఎన్నెన్నో మాట్లాడుతుంటారు మాస్టర్స్. అలా కాకుండా ప్రతి ఒక్క బంధువు శాకాహారి అవ్వాలి, జ్ఞాని అవ్వాలి, కాంతి జగత్ వైపు రావాలి. ప్రతి ఒక్కరు మనల్ని చూసి వాళ్ళు ఎంతో తెలుసుకోవాలి. వీళ్ళు ధ్యానం చేయడం వల్లే ఇంత అద్భుతంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత ఆరోగ్యకరంగా ఉన్నారు, ఇంత బలంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళు ధ్యానం వైపు రావాలి. మన ప్రతి బంధువు ధ్యానం వైపు రావాలి, ధ్యానం చేయాలి, శాకాహారంగా మారాలి. మారి అందరూ మనకు తోడుగా ఉండి మనకు ఎప్పుడు వాళ్ళ సహాయం మనకు అందిస్తూ మన సహాయాన్ని తీసుకుంటూ మనకు తోబుట్టువుల మాదిరిగా కలిసి మెలిసి ఆనందంగా జీవించాలి మనం. అలాంటి కాంతిని మన బంధువులకు అందరికి పంపించాలి మాస్టర్స్. బంధువులందరికీ ఎరుక రావాలి. భూమి మీద ప్రతి జీవి ఆనందంగా జీవించడానికి ఇచ్చింది, మన కోసం రాలేదు. మనం తినాల్సినట్టు చాలా ఉన్నాయి, అవన్నీ తినొచ్చు, వీటిని వదిలేస్తాము అని ఎరుక రావాలి. ఎరుక వచ్చి వాళ్ళు అద్భుతంగా జీవించాలి. భూమి మీద ఆనందంగా జీవించాలి. అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ శాకాహారాన్ని తింటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళ పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని కాంతిని పంపిస్తాం మాస్టర్స్. మన బంధువులకు అందరికీ కాంతిని పంపిస్తాం. అందరూ ధ్యానులు అవ్వాలా, శాకాహారులు అవ్వాలా, ఆనందంగా ఉండాలని కాంతిని పంపిస్తాం మాస్టర్స్. బంధువులకి అందరికీ కాంతి 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 కాంతి. అలాగే మన ఇంటికి వచ్చేస్తాం మాస్టర్స్. మన సహస్రాన్ని గమనించండి, సహస్రాన్ని గమనించండి. ఈ అద్భుతమైన కాంతివంతమైన ఈ శరీరాన్ని గమనించండి. మన ఇంటిని గమనించండి. ఈ కాంతితో మన ఇల్లు మొత్తం కాంతిగా మారిపోయింది మాస్టర్స్. అణువణువు కాంతిగా మారిపోయింది. మన వంటగది కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, దేవుడి గది కావచ్చు, మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లు కావచ్చు, మన ఇంటి చుట్టూ ఉన్న మన చుట్టుపక్కల ఇళ్ళన్నీ కాంతిగా మారిపోయినాయి మాస్టర్స్. మన వీధి మొత్తం కాంతిగా మారిపోయింది. ఈ భూమి మొత్తం కాంతిగా మారిపోయింది. గమనించండి మాస్టర్స్.
మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కాంతిగా మారిపోయారు. అందరూ కాంతివంతంగా కనిపిస్తున్నారు మాస్టర్స్. ఈ భూమి మొత్తం కాంతి కాంతి కాంతిగా సూర్య కాంతితో ఎన్నో వేల లక్షల కోట్ల రెట్ల కాంతితో ప్రకాశిస్తున్న మాస్టర్స్ భూమాత. గమనించండి మాస్టర్స్. మన అణువుని గమనించండి మాస్టర్స్. మహాతార్ బాబాజీకి కోటి నమస్కారాలు. అందరికీ మహానుభావులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మన గురువు గారు శ్రీకాంత్ సార్కి కాంతిని పంపించండి మాస్టర్స్. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి, సునీత మేడం వాళ్ళ మిసిస్ కి కాంతిని పంపించండి మాస్టర్స్. మన మాస్టర్ ఇంటికి మనం వెళ్తున్నాం మాస్టర్స్. వాళ్ళ ఇల్లు మొత్తం కాంతిగా చేసేసి వస్తున్నాం మాస్టర్స్. అలాగే ముక్కోటి దేవతలు ఈ భూమిని కాంతిగా చేసినందుకు మనకు అద్భుతమైన పానకం, పాయసం అన్ని తయారు చేశారు మాస్టర్స్. వడలు, పాయసం, పానకం, కేసరి, బొబ్బట్లు, జాంగ్రీలు తయారు చేశారు మాస్టర్స్ కోసం. అన్నిటినీ మనకి ఇస్తున్నారు మాస్టర్స్. ప్లేట్ లో పెట్టి ఇస్తున్నారు. పాయసం టేస్ట్ చేయండి మాస్టర్స్. ఆ గారెలు, వడలు తినండి మాస్టర్స్. ఆ పానకాన్ని తాగండి మాస్టర్స్. బొబ్బట్లు కూడా టేస్ట్ చేయండి మాస్టర్స్. అద్భుతంగా ఉంది. నెయ్యి, జీడిపప్పు, ద్రాక్షాలు పోసిన కేసరి, గోల్డెన్ కలర్ లో ఉంది కేసరి. అద్భుతంగా ఉంది. జాంగ్రీలు, కరకరలాడే జాంగ్రీలు పెట్టారు మాస్టర్స్. కడుపు నిండా తినేసేయండి. మనం భూమండలం మొత్తం తిరిగి కాంతిగా వచ్చాం కాబట్టి కడుపు నిండా తినండి మాస్టర్స్. ఆనందంగా తీసుకోండి. అద్భుతంగా, హాయిగా, చిరునవ్వుతో, ఆనందంతో, లోపల నుంచి ఆత్మానందంతో చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు తెరవండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు వాటర్ తీసుకోండి మాస్టర్స్. వాటర్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ మనం చేసిన ఈ ధ్యానానికి, అద్భుతమైన ఈ ధ్యానానికి శ్రీకాంత్ సార్కి క్లాప్స్ కొడదాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. హ్యాండ్ చేయండి మాస్టర్స్, అనుభవాలు షేర్ చేయడానికి హ్యాండ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాసు. చాలా అద్భుతంగా ఉంది. చెప్పండి మేడం. విజయలక్ష్మి మేడం. ఆత్మ ప్రణామాలు మాస్టర్. అందరికీ ఆత్మ ప్రణామాలు. కాంతిమాల మేడం సూపర్ చెప్పిండ్రు మేడం. నేను మొత్తం ఎరకతోనే ఉన్నా. కొంచెం స్టార్టింగ్ లా ఇట్లా కళ్ళు మూసుకుపోయినట్టు అయినాయి, కానీ మళ్ళీ ఎరకలోకి వచ్చిన అన్నిటికీ కాంతి స్ప్రెడ్. నా కోరిక కూడా అంతే. బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు. బాగుంది మేడం. మంచి చెప్పిండ్రు. సూపర్ ఎనర్జీ వచ్చేసింది. మొత్తం తిమ్మిర్లు వస్తున్నాయి నాకు. చాలా బాగుంది మేడం.
ఓకే. థ్యాంక్ యూ మేడం. అనురాధ మేడం చెప్పండి మేడం. మేడం నమస్తే సార్. చాలా బాగా వచ్చింది మేడం క్లాసు, బాగా చెప్పారు. మన లోటస్ మీద వచ్చినప్పుడు లోటస్ ఒక కాలువలాగా వాటర్లో లోటస్ వెలుగుతూ చాలా అద్భుతంగా ఉంది. విపరీతమైన కాంతులు వెదజల్లుతూ చాలా బాగుంది అన్నమాట. ఆ లోటస్ మీద మనం మనం కూర్చున్నట్టు అవి వచ్చి విజువల్స్ బాగా వచ్చింది. తర్వాత మేడము మనకి వాటర్ జలపాతం మా లోటస్ లోకి ఇట్లా కూర్చున్నప్పుడు ఆ కాంతి షవరు ఇలా పై నుంచి ఎలా పడుతుందంటే మన ఆ కాంతి మరి వాటర్ షవర్ తెలియదు కానీ హనుమంతుడు మకుటం కిరీట మకుటం అంటారు కదా, కిరీటముకి ఇక్కడ ఉంటది. ఆ కిరీటం నుండి ఇలా జాలువారి మన పైనుంచి ఈ సహస్రారంలోకి పడుతున్నట్టుగా కనపడింది హనుమంతుడి కిరీటం మకుటం నుంచి. అది చాలా అద్భుతంగా అనిపించింది. అట్లా హనుమంతుడు ఈ ఫేస్ కనబడుతుంది, కిరీటము దాని మీద నుంచి ఇట్లా వచ్చి ఆ వాటర్ మరి కాంతి అర్థం కాలేదు, ఇలా వచ్చి మన సహస్రారం మీదకి వస్తుంది అన్నమాట. ఆ లోటస్ మీదకి అట్లా వచ్చింది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇది ఇంకొకటి వాటర్ జలపాతాలు లో నుంచి నదీ జలాల గురించి చెప్పారు మేడం ఏదో. ఆ నదీ జలాల గురించి చెప్పినప్పుడు జలపాతం పైనుంచి ఇట్లా ఉరుకుతుంది, ఇట్లా పడుతుంది, శుద్ధ జలాలు ఫుల్ వైట్. ఆ ఫుల్ వైట్ కి గోల్డ్ కలర్ అద్దినట్లు ఇలా 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 ఇట్లా అద్దినట్లు అవి రింగులుగా ఇలా 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 ఉన్నట్టు అసలు అద్భుతం అన్నమాట. అది ఆ నదిలో నుంచి ఆ వాటర్ ఆ జలపాతంలో నుంచి ఇట్లా వస్తూ ఉంటే ఆ జలపాతాన్ని మొత్తం ఒడిచిపెట్టి నేనే తాగుతున్నట్లుగా కనబడింది మేడం. అసలు అంత అద్భుతంగా అనిపించింది అంటే అంత అద్భుతంగా అనిపించింది. చాలా సూపర్. అక్కడ మాత్రం చాలా వండర్ అనిపించింది నాకు. తర్వాత అంతా క్లాస్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాను. మధ్యలో కొన్ని వచ్చినాయి కానీ కొన్ని గుర్తులేవు నాకు. చాలా చాలా బాగుంది, బాగా క్లాస్ బాగా జరిగింది మేడం. చాలా సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంజు ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం బాగుంది మేడం క్లాస్. మీరు చెప్పినట్టే అందరూ కూడా ధ్యానం చేస్తే మేడం ఈ హాస్పిటల్ పోయే అవసరమే ఉండదు మేడం. మీరు చెప్పినట్టుగా ఆ హాస్పిటల్ పోతే ఒకదానికి వాళ్ళు ఫీజులు తీసుకున్నాడు. మధ్య మార్గంలో ఉన్న ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఈ ధ్యానంతో ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ధ్యానమే శరణం మేడం. ఇక వేరే ఏం లేదు. ఇక సూపర్ చెప్పారు మేడం. అందరిగా ధ్యానులుగా మారాలి, శాకాహారిగా మారాలి, కాంతిగా మారాలి, ప్రేమగా మారాలి. త్వరలో వస్తుంది మేడం ఇదే. ఇక వచ్చేసింది మేడం, వచ్చేసింది. ఇంకా అందరు రావాలి కదా మేడం. ఇంకా మేడం వచ్చేసారు అంటే వచ్చేసారు. అదే మేడం. ఆ హాస్పిటల్ పోయే జీవితం ఎవరికి కూడా రావద్దు మేడం. ఎందుకంటే హాస్పిటల్ జీవితం ఎట్లుంటదంటే అది ఒక రకంగా ఉంటది. అది ఇంట్లో బాగుంది మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. భాగ్యలక్ష్మి మేడం మేడం సూపర్ చెప్పారు. అంత కాంతి బాడీ అంత కాంతి, ఫుల్ ఎనర్జీ వచ్చింది మేడం. ఈ సహస్రం నుంచి జలపాతం అన్నప్పుడు కాంతియే మన కారిపోతా ఉంది కాంతి. ఎంత మంచిగా జరిగిందంటే అంత మంచిగా జరిగింది మేడం. చాలా చాలా ఎనర్జీ వచ్చింది, బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంద్రాణి మేడం. శ్రీకాంత్ సార్కి, కాంతిమాల మేడంకు, పద్మ మేడంకు అందరికి ఆత్మ ప్రణామాలు. చాలా బాగుంది మేడం. చాలా బాగున్నాయి. హై ఎనర్జీస్ ఉన్నాయి. అన్నింటికి ఏది వదలకుండా కాంతి స్ప్రెడ్డింగ్ చేయించారు. చాలా బాగుంది. తిరుమలకి
ఏడుకొండలకి, వెంకటేశ్వర స్వామికి, వెంగమాంబ దానికి చాలా బాగుంది మేడం అంతా. ఇంకా సముద్రాలకి, భూమాతకు చాలా సార్లు చెప్పారు. అదొక చాలా బాగుంది. గంగామాతకి అన్నింటికి బాగా కాంతిని స్ప్రెడ్ చేయించారు. హాస్పిటల్స్ కి, కాలేజెస్ కి, స్టూడెంట్స్ కి అంతా చాలా బాగుంది మేడం. బాగా చేయించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. విమలా మేడం. నమస్తే కాంతిమాల మేడం. నమస్తే సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది కాంతిమాల మేడం. చాలా వండర్ఫుల్ వాయిస్ తెచ్చి బాగుంది. అనర్గళంగా బాగా చెప్పారు. అట్లా కాంతి స్పెట్టింగ్ సూపర్ మేడం. అద్భుతంగా కాంతి స్పెట్ చేయించారు. నేనైతే కాంతి వశంలో ఫుల్ కాంతి ఎనర్జీతో ఫుల్ గా ఉండిపోయాను కదలకుండా. అలాగే మీరు చెప్తున్న అన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేశాను. చాలా చాలా వండర్ఫుల్ గా వచ్చింది మేడం కాంతి. అలాగే లాస్ట్ లో పానకము, పాయసము, వడపప్పు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. వండర్ఫుల్ మేడం క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా అద్భుతంగా చెప్పారు. క్లాస్ చాలా ఆనందంగా ఉంది. అంతా ఎనర్జీస్ చక్రాస్ మొత్తం చాలా కాంతితోనే వెళ్ళిపోయింది. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినవన్నీ కూడా అన్ని చోట్ల కాంతితో వెళ్ళిపోయిన ఒకసారి సూర్యులోకి వెళ్ళిపోయిన లోపల అంతా బ్లాక్స్ అన్ని బయటకు వచ్చినట్టుగా నల్ల కనపడ్డాయి. మొత్తం చాలా అంత ఎనర్జీస్ గా వచ్చాయి. ప్రతిదానికి కాంతిని సంపాదిస్తూ చాలా ఆనందంగా అద్భుతంగా జరిగింది. క్లాస్ చాలా ఆనందంగా ఉంది. చాలా కాంతిమయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే కాంతిమాల మేడం. చాలా బాగుంది క్లాసు. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఫుల్ ఎనర్జీస్. తిరుపతి అక్కడ తీసుకెళ్లారు, అంతా కాంతి స్ప్రెడింగ్ చేయించారు. తర్వాత అక్కడ యాదగిరి గుట్ట తీసుకెళ్లారు. ఇంకా భూమాత అంతా ఏ రక్షణ లేకుండా అంత కాంతివంతంగా అయిపోవాలి అని అక్కడ ప్రతి చోట ఉద్యోగస్తులకి ఏంటి జాబ్, ఈ యొక్క స్టూడెంట్స్ కి అందరికీ కాంతి స్ప్రెడింగ్ చాలా అద్భుతంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పద్మజ మేడం అందరు చెప్పేశారా? ఓకే మేడం. కాంతిమాల మేడం నమస్తే మేడం. సారీ, ఒక 5 నిమిషాల ముందు వచ్చా, మన ఇంటి చుట్టాలు వచ్చేసరికి సారీ. థ్యాంక్ యూ మేడం. పద్మజ మేడం, కాంతిమాల మేడం నమస్తే సార్. నమస్తే సార్. చాలా చాలా బాగా చెప్పారు. ఎట్లా చెప్పారంటే అద్భుతంగా చెప్పారు. కాంతి అనేది ఒక టీచర్ గినక కర్ర పట్టుకొని కాంతి స్ప్రెడ్ చేస్తావా లేదా అన్నట్టు నాకైతే అట్లా అనిపించింది. ఎందుకంటే ఒక దగ్గర చెప్తున్నారు చాలా ఇదిగా, ఇట్లా కాంతిని స్ప్రెడ్ చేయాలి, మీరు చేయండి కాంతి అని చాలా ఎమోషన్ గా అట్లా చెప్పినట్టు అనిపించింది. చాలా బాగా చెప్పించారు. అంతటికి కాంతి, అందరికి కాంతి. ప్రతి ఒక్కదాని దేవుడి గుళ్ళు అయితే ఏంటి, ఇంకా ప్రతి ఒక్కటి అంత అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేపించారు మేడం. చాలా బాగుంది. కానీ అసలు ఎంత స్పీడ్ ఉందంటే మీరు చెప్తుంటారు గంట కొట్టినట్టు, ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నా. అంత స్పీడ్ గా చెప్తూ చాలా బాగా చెప్పారు. చాలా బాగా ఎనర్జీస్ వచ్చాయి. చాలా బాగుంది. ఇంకా ఏమేమో కనబడ్డాయి, కానీ వీళ్ళని చూడంగానే అన్ని మర్చిపోయాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పద్మజ కాంతిమాల మేడం కనపడలే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.